సో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి సంబంధించి చాలా మంది వీళ్ళ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఒకవైపు ప్రజావేదికలో న్యాయం జరుగుద్ది అనుకున్నప్పుడు అందరూ కూడా వాళ్ళ యొక్క అర్జీలు పెట్టుకోవడానికి ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. 3 ఎకరాల 18 కోట్ల భూమి కబ్జా చేశారంటూ కూడా ఒక ఫ్యామిలీ పెట్రోల్ పోసుకుని నిప్పండించుకునే కార్యక్రమం చేశారు అక్కడ. సో దానికి సంబంధించి కూడా ప్రభుత్వం పట్టించుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా దాదాపుగా 5-6 నెలల నుంచి జీతబత్యాలు లేక అన్నాహారాలు నిద్రాహారాలు అన్ని మానుకుని ఈ ప్రభుత్వ ఆఫీసుల వెంబడి తిరుగుతూ ఈ ప్రజావేదికల వెంబడి తిరుగుతూ వీళ్ళ జీవితాలంతా కూడా బలి చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళకు తగు న్యాయం చేయాలంటూ కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు దాదాపు 2 లక్షల మంది రోడ్డున పడేటువంటి పరిస్థితి. వాళ్ళ ఆవేదన విందాం, వాళ్ళ బాధలు విందాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతోటి పరిపాలన కొనసాగిస్తూ ఉంది. మరి ఎంతవరకు ప్రజాపాలన చేస్తుందనేది వారి మాటలు తెలుసుకుందాం. అసలు ఏం జరిగిందన్న? నిజంగా ఇప్పుడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి మరి డబ్బులు లేక జీతాలు లేక రోడ్ల మీద పడే పరిస్థితి. ఈ రోజు ఆఫీసుల మీద తిరుగుతున్నారు. ఏంటి ఏం చెప్తున్నారు? అక్కడ రెస్పాన్స్ ఎట్లా ఉంది? ఇది కొత్తలో ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు అన్న మేమేమనుకున్నాం అంటే నిజంగా ప్రజల కోసమే ఈ ప్రభుత్వం వస్తుంది, ప్రజలందరి యొక్క బాగోగులు చూస్తుంది అనేటువంటి ఆలోచనతోటే మేము కూడా ఈ ప్రజా ప్రభుత్వానికి కొత్తలో వచ్చినప్పుడు మా మద్దతు ఇవ్వాలనే దానితోటి ఆ రోజులలో పోటీ చేసినటువంటి ఈ బట్టి విక్రమార్క గారు కానీ, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ, శ్రీధర్ బాబు కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ అందరూ కూడా అందరి దగ్గరికి వెళ్ళాం. సార్, గత ప్రభుత్వం ఏదైతే ఉందో 10 సంవత్సరాలలో మా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ ఆగం చేసింది, వాళ్ళ జీవితాలను ఆగం చేసింది, జీతాలు పెంచలేదు, వాళ్ళను అగమ్య గోచరంగా చేసింది. కనీసం మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనన్నా మా జీవితాల్లో ఏమన్నా వెలుగులు వస్తాయేమనేటువంటి ఆశతోటి మేము ఆ ప్రభుత్వానికి నైతికంగా మద్దతు ఇచ్చాం, మానసికంగా మద్దతు ఇచ్చాం, కుటుంబాలు మొత్తం మద్దతు ఇచ్చి ప్రజాప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకున్న కొత్తలో ఈ ప్రభుత్వం కొద్దిగా స్టెబిలిటీ ఏర్పడాలి, స్థిరత్వం వచ్చేంత వరకు వేచి చూద్దామనేటువంటి ఒక ఆలోచనతోటి ఈ 20 నెలల కాలంలో వేచి చూచాం. మా జీవితాలు ఎలా తలగబడ్డాయంటే ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వచ్చిన కొత్తలో కొద్దిగా జీతాలు వచ్చాయి, కానీ ఇప్పుడు ఒక్కొక్క డిపార్ట్మెంట్లో చూస్తే 3 నెలలు, 5 నెలలు, 8 నెలలు కూడా జీతాలు రానటువంటి యొక్క స్థితి కొన్ని డిపార్ట్మెంట్లలో ఉంది. అంతేకాదు ప్రతి సంవత్సరం ఇదే అవుట్ సోర్స్ ఉద్యోగులను ఏం చేస్తుంది అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ రెన్యువల్ చేస్తుంది, రెన్యువల్ ఆర్డర్ ఇస్తుంది. ఆ ఆర్డర్ ఇవ్వడానికి కూడా ఇప్పటికీ బట్టి విక్రమార్కకి తీర్చలేదు. ఫైల్ మొత్తం తన దగ్గర పెట్టుకున్నాడు. డిపార్ట్మెంట్లకు ఆ రెన్యువల్ ఆర్డర్ ఇప్పిస్తలేడు, జీతాలు ఇప్పిస్తలేరు. మరి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న దగ్గర ఉందా, ఇది బట్టి విక్రమార్క గారి దగ్గర ఉందా? టోటల్గా ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే ఇవాళ ఉద్యోగుల్ని, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని పట్టించుకునేటువంటి యొక్క పరిస్థితి లేదు. నిన్న కాక మొన్న సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ఎంపీడీఓ ఆఫీసులో పనిచేసేటువంటి సోమిరెడ్డి అనే కంప్యూటర్ ఆపరేటర్ అవుట్ సోర్సింగ్ తను రైలు కింద పడి చనిపోయాడు జీతాలు లేక. ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఒక నిరసన చెప్పడానికి ధర్నా ఉంది, లేకపోతే రాస్తారోకో ఉంది, లేకపోతే నల్ల బ్యాడ్జీలు ధరిస్తాం. కానీ అంతకంటే ఇక దారుణమైనది అంతిమంగా తనువునే కోల్పోయినటువంటి స్థితి ఉంది. అంటే ఈ యొక్క అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎలా ఉంది అనేటువంటి దానికి ఇలా ఒక సోమిరెడ్డి గారి యొక్క ఆత్మహత్య నిదర్శనంగా చెప్పొచ్చు. అంతేకాకుండా సూర్యాపేటలో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో ఆత్మహత్య చేసుకున్నారు. నల్లగొండలో ఉన్నటువంటి గొల్లగూడ హాస్పిటల్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో అవుట్ సోర్సింగ్ 2 మహిళలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయినా ఆత్మహత్య చేసుకుందామన్నా కానీ ఈ నాయకులు పరామర్శించేటువంటి తీరిక లేదు, వాళ్లకు జీతాలు ఇద్దామనేటువంటి ఒక ఆలోచన లేదు. ఏమైనా వాళ్ళు ఒకటే ఎలా తయారయ్యారంటే ఈ 15 ఏళ్లలో అధికారం లేదు కాబట్టి మేము దర్జాగా సరదాగా అనుభవించాలి ఉన్నన్ని రోజులు అనేటువంటి ఆలోచన తప్ప ప్రజాప్రభుత్వం కాదు. ఇది ప్రజాప్రభుత్వం కాదు అనేటువంటి యొక్క నిర్ణయానికి మేము వచ్చాము ఇవాళ. ఎందుకంటే మా 8 నెలలు 10 నెలల జీతాలు పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి ఇవాళ ప్రజాప్రభుత్వం ఎలా అవుతుంది అనేటువంటి యొక్క ప్రశ్న మేము ఇవాళ రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం, బట్టి విక్రమార్క గారిని అడుగుతున్నాం. సార్, మీరు ఇన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు, వినతి పత్రాలు పట్టుకుని తిరుగుతా ఉన్నారు, ఆఫీసుల మధ్య తిరుగుతా ఉన్నారు. సార్, అటు నుంచి స్పందన లేదు. ఏంటి మన డెడ్ లైన్ ఏంటి అంటే మీరు ఇందాక అన్నగా మాట్లాడుతూ ఉన్నాడు, దసరా వరకు మేము చూస్తాం, తర్వాత మా ఉద్యమం ఏంటి మేము చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏంటి నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? ఒక్కటే అన్న, ఇప్పటికీ జీతాలు రాలేదు కాబట్టి దసరా వరకు ఇవ్వకపోతే
మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మొత్తం కూడా రోడ్డు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే ఎక్కడికక్కడ డిపార్ట్మెంట్లు అన్ని స్తంభించిపోతాయి. ఓకే వాస్తవంగా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయి, ఈ ప్రభుత్వాల యొక్క పథకాలు నడుస్తున్నాయి అంటే కేవలం అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ద్వారా మాత్రమే నడుస్తున్నాయి. నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. నిన్న మాత్రం రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని అంటే ఆర్టీసీలో 1700 మంది అవుట్ సోర్సింగ్ పోతులను తీసుకోవాలి, కొత్త వాళ్ళను. ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అక్కడ అవుట్ సోర్సింగ్ వాళ్ళని తీసుకోవాలి అని చెప్పి ఆయన గవర్నమెంట్ అధికారులు చెప్తున్నాడు. అరే ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకే నువ్వు జీతాలు ఇస్తలేవు, కొత్త వాళ్ళకి ఏమి ఇస్తావు నువ్వు? కొత్త వాళ్ళని తీసుకొని ఏం చేద్దామని అంటే మా లెక్కన వాళ్ళని కూడా రోడ్ల మీద పడేద్దామని. అంటే గవర్నమెంట్ రెగ్యులర్ నోటిఫికేషన్ రావు, రెగ్యులర్ ఉద్యోగాలు ఇవ్వవు, అవుట్ సోర్సింగ్ల ద్వారా నింపుకుంటావు, వీళ్ళకి జీతాలు ఇవ్వవు. ఇది యొక్క ప్రజాప్రభుత్వం యొక్క తీరు. కాబట్టి ప్రజాప్రభుత్వానికి ఇక మేము హెచ్చరిక ఒకటే చేయదలుచుకున్నాం. ఈ దసరా లోపు జీతాలు ఇవ్వకపోతే కుటుంబాలతో సహా, ఫ్యామిలీలతో సహా రోడ్డుకి నిరాహార దీక్షల, ధర్నాల, అవసరమైతే ఆత్మహత్యలు కూడా సిద్ధపడేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయినాం ఆల్రెడీ. ఎందుకంటే కుటుంబాన్ని నడిపించే పొజిషన్ లేదు. ఆత్మహత్యలే శరణ్యంగా కనపడుతుంది మాకు. బతుకు భారం అయింది. పిల్లల ఫీజు కట్టుకోలేక, వాళ్ళకి బట్టలు, అసలు కనీసం ఈ పండుగ ఏ విధంగా జరుపుకోవాలనేటువంటి ఒక భయం కూడా మానసికంగా మాలో కలుగుతూ ఉంది. కాబట్టి ఇందాక అన్న మాట్లాడుతూ ఒక మాట అన్నారు, అవసరమైతే మేము జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కూడా మేము పోటీ చేయబోతా ఉన్నాం, ఈ ప్రభుత్వం గట్టిగా బుద్ధి చెప్పబోతాం. ఇది మాత్రం ఖచ్చితంగా జరగబోతుంది అన్న. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 1500 మంది, 2000 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు 15 ఏళ్ళు 20 ఏళ్ల నుంచి పనిచేసిన వాళ్ళని తొలగించారు. వాళ్ళు ఎంత నిరుత్సాహ నిస్సహాయత స్థితిలోకి వెళ్ళిపోయారంటే ఇప్పుడు మేము ఏం చేయాలి? ఈ 15 ఏళ్ళు గవర్నమెంట్ లో సర్వీస్ చేసి ఇప్పుడు తొలగిస్తే మేము ఏం చేయాలి? వాళ్ళ ద్వారా జూబ్లీ హిల్స్ లో 2000 నామినేషన్లు పడబోతున్నాయి. అవుట్ సోర్సింగ్ తొలగించబడిన ఉద్యోగుల చేత 2000 అభ్యర్థుల యొక్క నామినేషన్ వేయబోతున్నారు. గవర్నమెంట్ కు ఒక హెచ్చరిక కూడా చేయబోతున్నారు. మీ యొక్క గవర్నమెంట్ యొక్క పనితీరుకు ఇది ఒక నిదర్శనం. ఇంతమంది నామినేషన్లు వేసారంటే సిగ్గుపడాల్సినటువంటి యొక్క స్థితి ఈ ప్రభుత్వానికి ఉంది అనేటువంటిది హెచ్చరిక కూడా మేము చెప్పదలుచుకున్నాం మిత్రమా. అందుకనే ఈ దసరా లోపు మాకు న్యాయం జరగాలనేది ఒకటి కోరుతున్నాం. ఇంకొకటి కూడా మిత్రమా, మాకు కూడా తెలియదు. మా తండ్రులు, మా తాతలు ఇక్కడ పరిపాలన చేస్తున్నటువంటి నిజాం అనే రజాకారులకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. ఎందుకు తిరగబడ్డారంటే ఆ నోట ఉన్నటువంటి జాగీర్దారులు, జమీందారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శ్రమ దోపిడీ చేశారు, ఎట్టి చాకరీ చేయించుకున్నారు. ఆ ఎట్టి చాకరికి విముక్తి కోసం ఇక్కడ ఉద్యమాలు జరిగాయి. కానీ ఆ వెట్టి చాకరీ మేము అప్పుడు చూడలేదు, కానీ ఇప్పుడు చూస్తున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యం ఏర్పడ్డ తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వంలో వెట్టి చాకరీ ఏ విధంగా ఉంటుందంటే ఇదే నిదర్శనం. జీతాలు ఇవ్వకుండా పని చేయించుకుంటుందంటే వెట్టి చాకరీకి ఇదే నిదర్శనం. ఇంకా ఇంతకంటే వెట్టి చాకరీ ఎక్కడో జరిగింది, ఎప్పుడో జరిగింది అని చెప్పడానికి ఆస్కారమే లేదు. ఇప్పుడు కళ్ళ ముందు చూస్తున్నాం ఈ వెట్టి చాకరీని. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ ప్రభుత్వం మా జీతాలు మాకు ఇప్పించి రెన్యువల్ చేసి, అంతేకాదు సిగ్గుపడాలి ఈ గవర్నమెంట్. ఎందుకు అంటే మన నుంచి ఏర్పడ్డటువంటి ఆంధ్రప్రదేశ్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కార్పొరేషన్ ఏర్పడ్డది. అక్కడ ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నెల నెల 1వ తారీఖున జీతాలు ఇస్తున్నారు. అక్కడ సిగ్గుడాల మన తెలంగాణలో ఈ ప్రభుత్వానికి. ఎందుకు తెచ్చుకున్నాం ఈ తెలంగాణలో ఈ ప్రభుత్వాన్ని? ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు కానీ ఉద్యోగులందరి జీవితాలు మారుతాయని తెచ్చుకున్నాం. అటువంటి తెలంగాణలో ఇప్పుడు నిరుద్యోగులందరినీ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరి యొక్క జీవితాలు ఆగమైపోయినాయి, అగమగోచరమైనవి.